వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఫ్రమ్ సాయి టెక్ అండ్ తెలుగు. ఈరోజైతే మనం అన్బాక్స్ చేసేది వచ్చేసి బోయా M1 మైక్. మనం వచ్చేసి అది వ్లాగింగ్కి అయితే వాడతాం. ఎయిర్ ఫిల్టర్ కానీ ప్రతి ఒక్క ఫిల్టర్స్కి వితౌట్ నాయిస్, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ రాకుండా మినిమం మన వాయిస్ మాత్రం క్లారిటీగా వచ్చేటట్టు అది ఫిల్టర్ చేసి వీడియోకి అందిస్తుంది అనమాట. సో అదైతే నేను ఇప్పుడు అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో తప్పకుండా చూడండి, మొత్తం వీడియో చూడండి. నచ్చితే లైక్ అయితే తప్పకుండా చేయండి. ఓకే, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజైతే మనం ఈ మైక్ అయితే అన్బాక్స్ చేద్దాం. ఇది వచ్చేసి బోయా BY MM1. ఇక్కడైతే మనం చూడొచ్చు, ఇది వచ్చేసి ఒక షార్ట్ గన్ మైక్ అనమాట. ఫీచర్స్ వచ్చేసి కంపాటబుల్ విత్ ఎనీ టైప్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ కానీ, DSLR కానీ. తర్వాత చాలా లైట్ వెయిట్ మెటీరియల్ విత్ రగ్గడ్ కన్స్ట్రక్షన్, అంటే రగ్గడ్ మ్యాట్ ఫినిష్ అనేది ఉంటుంది. అండ్ ప్రొఫెషనలీ అయితే ఇది వాడచ్చు. సో ఇట్స్ అన్ యూనివర్సల్ కార్డియోడ్ మైక్రోఫోన్. ఇక్కడైతే మనం వీళ్ళ బ్రాండింగ్ అయితే చూడొచ్చు. తర్వాత ఇది వచ్చేసి మైక్ అనమాట. ఇది ఎన్ని టైప్ ఆఫ్ ఇదికి కంపాటబుల్ అని చెప్పి ఇక్కడ మనం చూడవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, DSLRs దేనికైనా కంపాటబుల్. సో అయితే అన్బాక్స్ చేద్దాం. చాలా మంచి, ఇది వచ్చేసి మనకి ఎయిర్ ఫిల్టర్ లాంటిది. మనం నార్మల్గా బైక్ పైన కానీ బయట లాక్స్ చేసేటప్పుడు మనకి ఎయిర్ సౌండ్ అనేది బాగా వస్తుంది. సో ఇదైతే మంచి సౌండ్ని కూడా ప్యూరిఫై చేసి ప్యూర్ వాయిస్ అనేది ఇస్తుంది ఈ ప్యూరిఫైయర్. దీని లోపల మనకైతే మైక్ ఉంటుంది అన్నమాట. ఒక నిమిషం తీసి చూపిస్తాను, ట్రై చేస్తాను తీయడానికి. అన్నమాట మైక్ మనకి. ఇంకా ఇది వచ్చేసి మైక్, ఇది వచ్చేసి పైన ఒక ఫిల్టర్. సో ఇదైతే మనం ఇట్లా ఫిట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి కోల్డ్ షూ మౌంట్ విత్ మైక్ మౌంట్ అనమాట. ఇది మైక్ మౌంట్, కోల్డ్ షూ, తర్వాత క్వార్టర్ ఇంచ్ థ్రెడ్డింగ్ కూడా ఉంది. రెండు అయితే మనం రెండింటికి అటాచ్ చేసుకోవచ్చు. సో ఈ పార్ట్లో మీరు చూడొచ్చు, ఇక్కడ ఈ పార్ట్లో వచ్చేసి ఈ బ్రాకెట్ కూర్చుంటుంది. సో ఇలాగా. సో ఇది వచ్చేసి మైక్. ఇది వచ్చేసి 3.5 జాక్ టు మైక్ జాక్ పిన్ అనమాట. ఈ పిన్ అయితే ఈ సాకెట్లోకి, తర్వాత మనం దేనైతే కనెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం దానికి, అంటే ఇప్పుడు మైక్రోఫోన్ వచ్చేసి మనం మొబైల్కి కానీ, ల్యాప్టాప్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ దీంతో కనెక్ట్ చేయొచ్చు. కెమెరాకి వచ్చేసి వీళ్ళు సపరేట్ వైర్ అయితే ఇచ్చారు. ఈ స్ప్రింగ్ వైర్ వచ్చేసి కెమెరాకి వాడతాం మనం నార్మల్గా, ఈ పిన్ ఉండేది. సో 2 సైడ్స్ సేమ్ పిన్ ఉంటాయి దీనికి. ఇదైతే వీళ్ళు మంచి క్వాలిటీ పౌచ్ అయితే ఇచ్చారు క్యారీ చేయడానికి, బోయా M1 మైక్. సో ఇది నా సెకండ్ గ్యాడ్జెట్ అనమాట వ్లాగింగ్ కోసం. ఫ్యూచర్లో అయితే యూజ్ చేస్తాను నేను ఎప్పుడైనా విలేజ్ సైడ్ అట్లా వెళ్ళినప్పుడు. అక్కడ క్వాలిటీ అన్ని మనం చూడొచ్చు. సో ఇదైతే మనకి వచ్చేసి, దీన్ని వచ్చేసి మనం లాస్ట్ టైం చూసిన విలాన్జీ ఒక స్టాండ్కి అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను ఎలా కూర్చుంటుంది అనేది. ఇది లాస్ట్ వీక్ ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసాం విలాన్జీ యొక్క బ్లాగింగ్ హ్యాండిల్ స్టాండ్, ట్రైపాడ్ అనమాట ఇది. ఇదైతే వీడియో అయితే చూడకపోతే తప్పకుండా చూడండి. ఇప్పుడైతే మంచి వ్యూస్ అయితే వచ్చాయి. సో దీన్ని లాస్ట్ టైం ఎలా ఓపెన్ చేయాలి, ఎలా వాడాలని చూసాం మనం. సో ఓపెన్ చేసే ముందు మనం ఈ బోల్ట్ని కొంచెం లూజ్ చేసుకుందాం. ఈ బాల్ అండ్ సాకెట్ని కొంచెం పైకి తీసుకుని తర్వాత దీన్ని టైట్ చేసుకుందాం. కొంచెం గ్రిప్ అనేది ఉంటుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి మనం
అంటే ఆల్రెడీ తీసే ఉంది. సో ఇప్పుడైతే నేను మౌంట్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి మొబైల్ స్టాండ్ అనమాట. ఇక్కడైతే మనం మొబైల్ పెట్టుకోవచ్చు. వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి. ఇక్కడైతే ఐ కార్డ్లో ఇస్తాను, లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, మనమైతే ఇప్పుడు దీన్ని మౌంట్ చేసుకుందాం. సో ఈ స్క్వేర్ షేప్లో ఉంది కదా, ఇది వచ్చేసి మనకి కోల్డ్ షూ యొక్క మౌంట్ అనమాట. అది వచ్చేసి ఈ ప్లేస్లో సాకెట్లో వెళ్ళి కూర్చుంటుంది. జస్ట్ ఇప్పుడైతే ఇది ఇట్లా కూర్చోబెట్టాం కదా, సో ఇది కూర్చోబెట్టిన వెంటనే ఇక్కడైతే మనకి రౌండ్ స్క్రూ టైప్ ఉంది. నేను కొంచెం టైట్ చేసుకోవాలన్నమాట. టైట్ చేసుకున్నాక మనకి ఈ స్టాండ్ అనేది ఇట్లా ఉంటుంది మనకి ఈ పాయింట్లో. ఇక్కడైతే మనం ఫోన్ అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే ఫోన్ పెట్టలేదు, ఎందుకంటే దాని నుంచే వీడియో తీస్తున్నాం కాబట్టి. సో దీన్ని అయితే ఇట్లా పెట్టుకోవచ్చు సైడ్లో ఫోన్లో. తర్వాత ఫోన్కి మనం 3.5 జాక్ పెడితే మన ఆడియో క్వాలిటీ అయితే ప్లే చేసి చూపిస్తా. దీంట్లో పైకి మా అపార్ట్మెంట్ పైన అయితే ఎయిర్ వ్యూ ఎట్లా ఉందో చూపిస్తాను. అంటే అక్కడ ఈ టెంపరేచర్కి ఎలా ఉందో ఏంటో అని ఈ మైక్తోనే మాట్లాడి చూపిస్తాను. సో అదైతే ఈ వీడియోలో యాడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. కంటిన్యూషన్, ఎక్కడ స్కిప్ మాత్రం చేయకండి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. కొంచెంసేపు తర్వాత ఎయిర్ పైకి వెళ్ళి ఒక వీడియో తీసి అయితే పెడతాను, ఎలా వచ్చింది ఏంటని. ఇది దీన్ని రెండింటిని యూజ్ చేసి. ఇదన్నమాట ఈరోజు వీడియో. దీన్ని మనం సపోజ్ ఈ ఫోన్ వాడకుండా మనం పెట్టుకోవాలనుకుంటే, చెప్పాను కదా లాస్ట్ టైం ఎట్లా క్లోజ్ అవుతుంది అనేది. సో దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఇది క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ క్వార్టర్ ఇంచ్ థ్రెడ్ ఉంది కదా, దాన్ని మనం ఇక్కడ ఉండే స్క్రూలో, క్వార్టర్ ఇంచ్ స్క్రూ ఇక్కడ ఉంది, దీనికి పెట్టి మనం రొటేట్ చేస్తే నార్మల్గా ఇది కూడా యూజ్ చేయొచ్చు. ఉట్టి సపరేట్గా ఈ మైక్ మాత్రమే మనం యూజ్ చేయాలనుకుంటే ఇలా అయితే మనం మౌంట్ చేసి యూజ్ చేయొచ్చు. ఉట్టి మనం నార్మల్గా ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ కానీ మనం ఇద్దరం కూర్చొని మాట్లాడేటప్పుడు ఇదైతే మనం ఇట్లా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇదైతే మంచి క్వాలిటీ అని అనుకుంటున్నాను. నేనైతే దీని రివ్యూ అయితే వేయడం లేదు, అన్బాక్సింగ్ కాబట్టి అన్బాక్సింగ్ వరకు చెప్తున్నాను. అన్బాక్సింగ్ అయ్యాక నేను యూజ్ చేశాక దీనిపైన ఒక రివ్యూ అయితే ఇస్తాను. అంటే రివ్యూ అంటే వ్లాగింగ్ ఛానల్లో ఇవ్వగలుగుతా, ఎందుకంటే దాంట్లో వ్లాగ్స్ చేస్తాను కాబట్టి. సో ఈరోజుకి ఇదే అండి వీడియో. హలో గైజ్, మీరైతే వీడియో చూడకపోతే ఐ కార్ట్లో అయితే ఇస్తాను. వులెన్స్ యొక్క ట్రైపాడ్ని నేనైతే అన్బాక్సింగ్ చేసి చూపించాను కాబట్టి దాని లింక్ అయితే ఇస్తాను. ఓకే గైజ్, ఇప్పుడైతే నేను కొంతసేపట్లో నేను పైకి వెళ్ళేసి వీడియో అయితే పెడతాను. వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, మై టెక్ ఛానల్. థ్యాంక్ యూ గైస్. ఇక్కడైతే మీరు అన్బాక్సింగ్ ఒక వీడియో అయితే చూసారు. నేనైతే మాత్రం టెర్రస్ పైన తీస్తా అని చెప్పిన వీడియో వచ్చేసి బ్లాగ్ ఛానల్లో అయితే ఇస్తాను, ఎందుకంటే ఇక్కడే మనకి ఆల్మోస్ట్ 8 to 9 minutes అయిపోయింది. సో లెంగ్త్ ఎక్కువ కాకుండా నేనైతే దాంట్లో పోస్ట్ చేస్తాను, దాంట్లో అయితే వచ్చి చూడండి.